స్నేహంలో ఏముండాలా? త్యాగం ఉండాలి. ఒకవేళ స్నేహంలో త్యాగం లేదనుకోండి, అది సంపూర్ణమైనటువంటి స్నేహము కాదు. ఇంకో మాట చెప్తాను, స్నేహంలో స్వార్థం ఉండకూడదు. ఏముండకూడదు? స్వార్థం ఉండటానికి వీల్లేదు. స్నేహంలో త్యాగం ఉండాలి. యోహాను సువార్త 15:13 స్నేహం గురించి ప్రభు మాట్లాడుతూ, యోహాను సువార్త 15:13 మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో ఈ చెప్పుచున్నాను. సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించుకొనుటయే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని చూడండి, ఈ మాట కంటే, అంటలేం చేసుకోండి. తన స్నేహితుల కంటే, తన ప్రాణమును పెట్టువాని కంటే తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. లేడు. నేను మీకు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. మీరు నా స్నేహితులై ఉంటారు. ప్రభువారు ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తున్నారు. తన స్నేహితుల కంటే